హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ సెషన్స్లో నెంబర్ సిస్టమ్ కేటగిరీస్ అండ్ కన్వర్షన్స్ ఎలాగా అండ్ ఎవాల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ చూసాం కదండి. ఇది మనకి కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్లో యూనిట్ 1కి సంబంధించి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అనేది లాస్ట్ టాపిక్ అండి. డీటెయిల్గా మనం తెలుసుకుందాం ఈరోజు సెషన్లో. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. బ్లాక్ డయాగ్రామ్ గురించి తెలుసుకునే ముందు అసలు కంప్యూటర్ అంటే ఏంటో చూద్దాం. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్తాము. దీన్ని మనకి చార్లెస్ బబేజ్ అనే సైంటిస్ట్ డెవలప్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 19th సెంచరీలో మనకి చార్లెస్ బబేజ్ కంప్యూటర్ని డెవలప్ చేయడం జరిగింది. అసలు ఇది ఏం చేస్తుంది అంటే ఇన్పుట్ డివైజెస్ని యూస్ చేసుకుని ఇన్పుట్ డేటా అనేది తీసుకుంటుంది అండ్ స్టోర్ చేస్తుంది, ప్రాసెస్ చేయాలి అనుకుంటే ప్రాసెస్ చేస్తుంది అండ్ డేటాని మనకి అవుట్పుట్ రూపంలో ప్రొడ్యూస్ చేస్తుంది. మనకు కావాల్సిన రిజల్ట్ని అవుట్పుట్ రూపంలో మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్నే మనం కంప్యూటర్ అంటాం. అంటే ఇన్పుట్ని తీసుకుని ప్రాసెస్ చేసి అండ్ అవుట్పుట్గా మనకి ఇస్తుంది. దాన్నే మనం కంప్యూటర్ అంటాం. నెక్స్ట్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ చూద్దాం. ఇది మనకి కంప్యూటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ అని చెప్తాము. ఫస్ట్ మనకి ఇన్పుట్ యూనిట్ ఉంటుంది, సిపియు ఉంటుంది అండ్ అవుట్పుట్ యూనిట్ ఉంటుంది. సిపియుని కూడా మనం 3 కింద డివైడ్ చేయడం జరిగింది. సిపియులో మనకి కంట్రోల్ యూనిట్ ఉంటుంది, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఉంటుంది అండ్ మెమరీ యూనిట్ ఉంటుంది. ఒక్కొక్క యూనిట్ గురించి కూడా మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఇన్పుట్ యూనిట్. ఇన్పుట్ యూనిట్ అంటే కొన్ని డివైజెస్ని కలిగి ఉంటుంది. ఇది ఏం చేస్తాయి అని అంటే డేటాని మనం కంప్యూటర్ సిస్టంలోకి ఎంటర్ చేయాలి అన్నా, లేదు అంటే ఇన్స్ట్రక్షన్స్ని ఎంటర్ చేయాలి అన్నా కూడా మనకి ఈ ఇన్పుట్ డివైజెస్ అనేవి యూజ్ అవుతాయి. మనకి ఇన్పుట్ యూనిట్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, మెయిన్ ఎగ్జాంపుల్స్ ఏంటి అని చూసుకున్నట్టయితే కీబోర్డ్ అండ్ మౌస్ అనేవి మనకి ఇప్పుడు ఇన్పుట్ యూనిట్ యొక్క ఎగ్జాంపుల్స్. ఇంకా చాలానే ఉంటాయండి. ప్రజెంట్ అయితే మనకి కీబోర్డ్ అండ్ మౌస్ అనేవి మెయిన్ ఇన్పుట్ డివైజెస్ కింద చెప్పుకుంటాం. ఇంకా డీటెయిల్గా ఇన్పుట్ డివైజెస్ గురించి నెక్స్ట్ సెషన్స్లో మనం చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు చూద్దాము. సిపియు అనేది బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అని అంటే ఏంటంటే కంప్యూటర్ అనేది ఈజ్ నథింగ్ వితౌట్ సిపియు. సిపియు లేకపోతే అసలు కంప్యూటరే లేదు. ఎందుకు అంటే మొత్తం జరిగే ప్రాసెస్ అంతా కూడా మనకి సిపియులోనే జరగాలి కాబట్టి. సిపియు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ అర్థమెటిక్ అయిన లాజికల్ ఆపరేషన్స్ని అయినా కూడా ప్రజెంట్ చేస్తుంది, ప్రాసెస్ చేసి మనకి ఇస్తుంది అనమాట. సిపియు అనేది 3 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఏఎల్యు అర్థమెటిక్ లాజిక్ యూనిట్, సియు కంట్రోల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్. ఇప్పుడు మనం ఎవ్రీ యూనిట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఏంటి అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఎడిషన్ అని, సబ్ట్రాక్షన్ అని, మల్టిప్లికేషన్ అని, డివిజన్ అని ఇవన్నీ కూడా జరిగేది ఎక్కడ అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్లో. ఇంకా చూసుకున్నట్టయితే లాజిక్ ఆపరేషన్స్ని కంపేర్ చేసినప్పుడు కూడా ఇక్కడే మనం అర్థమెటిక్ లాజిక్ యూనిట్లోనే జరుగుతుంది. లాజిక్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే అండ్, ఆర్, నాట్ ఇవన్నీ యూజ్ చేసి మనం కంపేర్ చేస్తాం కదండి. అది కూడా జరిగేది మనకి కంప్యూటర్లో చూసుకున్నట్టయితే అర్థమెటిక్ లాజిక్ యూనిట్ దగ్గర మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ సియు కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్ ఆఫ్ సిపియు ఏంటి అంటే కంప్యూటర్లో ఉన్న ఎంటైర్ ఆపరేషన్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేసేదే కంట్రోల్ యూనిట్ అని చెప్తాము. ఇది ఏం చేస్తుందంటే మెమరీ నుండి ఇన్స్ట్రక్షన్స్ని తీసుకుంటుంది. ఇంకా చెప్పుకోవాలి అంటే ఇది అన్ని డివైజెస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే ఇన్పుట్ యూనిట్ అని, అవుట్పుట్ సిపియుకి ఏవైతే కనెక్ట్ అయి ఉన్నాయో వాటన్నిటినీ కూడా కంట్రోల్ యూనిట్ అనేది కంట్రోల్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి మెమరీ యూనిట్. మెమరీ యూనిట్లో ఏంటంటే ఈ మెమరీ యూనిట్ అనేది ఒక స్టోరేజ్ డివైస్ అని చెప్పుకుంటాం. అంటే డేటాని స్టోర్ చేయాలి అన్నా, ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేయాలి అన్నా కూడా మెమరీ యూనిట్లో స్టోర్ అవుతుంది. అది టెంపరీగా అయినా పర్మనెంట్గా అయినా. మెమరీ అనేది హ్యూమన్ బ్రెయిన్లా అన్నమాట.
ఇంకా చెప్పుకోవాలి అంటే ఈ మెమరీ యూనిట్ అనేది డేటాని స్టోర్ చేస్తుంది. ఇది కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేయాలి కాబట్టి కంప్యూటర్‌లో ఎప్పుడు కూడా మనకి బైనరీ నంబర్స్‌లో స్టోర్ అవుతుంది. అంటే జీరోస్ అండ్ వన్స్. మెమరీ యూనిట్ అనేది కంప్యూటర్‌లో ఎప్పుడు కూడా మనం డేటా ఎలా ఇచ్చినా సరే కంప్యూటర్ అనేది జీరోస్ అండ్ వన్స్‌లోకి మాత్రమే కన్వర్ట్ చేసుకొని స్టోర్ చేసుకోగలదు. అది కంప్యూటర్ రీడబుల్ లాంగ్వేజ్ అనమాట. దానికి అర్థమయ్యే భాష అదే. మనం డేటాని ఎలా ఇచ్చినా సరే. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. కంప్యూటర్ మెమరీలో డేటా అనేది జీరోస్ అండ్ వన్స్ ఇలా స్టోర్ అయి ఉంటుంది. ఇంకా హ్యూమన్ మెమరీలో అయితే ఇలా షేప్స్ కింద ఏదైనా సింబల్ కింద స్టోర్ అవ్వడం జరుగుతుందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈచ్ బైనరీ నెంబర్‌ని అంటే 0 ఆర్ 1ని ఒక బిట్ అని అంటామనమాట. ఇదే మెమరీ బిట్‌లో మనకి స్మాలెస్ట్ యూనిట్ అని చెప్పుకుంటాం. యూనిట్ ఆఫ్ మెమరీ చూసుకున్నట్టయితే 1 బిట్ అంటే మనకి 0 ఆర్ 1. ఇంకా 4 బిట్స్ అంటే 1 నిబిల్ అని అంటాం. 8 బిట్స్ అని అంటే 1 బైట్ అని అంటామనమాట. ఇంకా మెమరీని కూడా మనకి 2 కేటగిరీస్‌లో డివైడ్ చేయడం జరిగింది. ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. ఈ మెమరీస్ గురించి కూడా మనం డీటెయిల్‌గా ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ ప్రైమరీ మెమరీ. ప్రైమరీ మెమరీ ఆర్ ప్రైమరీ స్టోరేజ్ అంటాము. దీన్నే మనం మెయిన్ మెమరీ అని కూడా అంటాం. అయితే ఇది ఏం చేస్తుంది అంటే కంప్యూటర్‌లో ఇది కూడా ఒక పార్ట్ అనమాట. మనం అప్పటికప్పుడు కరెంట్ డేటాని ఎంటర్ చేసామనుకోండి, అది ఇంకా మనం సేవ్ చెయ్యం కదా! డేటా అప్పటికప్పుడు మనం ఎంటర్ చేసిన డేటాని గానీ, ప్రోగ్రామ్స్‌ని గానీ, ఇన్‌స్ట్రక్షన్స్‌ని గానీ స్టోర్ చేసేదే ప్రైమరీ మెమరీ. ఇంకా ప్రైమరీ మెమరీ అనేది మదర్‌హుడ్‌లో స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ప్రైమరీ మెమరీలో మనం రాయడానికి, చదవడానికి గానీ, రాయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుందన్నమాట. ప్రైమరీ మెమరీ అనేది డేటాని టెంపరరీగా స్టోర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రైమరీ మెమరీ చూసుకున్నట్టయితే ర్యామ్ అండ్ రోమ్ అని చెప్తాం. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అండ్ రీడ్ ఓన్లీ మెమరీ అనేవి ప్రైమరీ మెమరీ యొక్క ఎగ్జాంపుల్స్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ మనం సెకండరీ మెమరీ గురించి తెలుసుకుందాం. సెకండరీ మెమరీనే మనం సెకండరీ స్టోరేజ్ అని అంటామన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే డేటాని పర్మనెంట్‌గా స్టోర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనకి ప్రైమరీ మెమరీలో అయితే మనం సేవ్ చెయ్యం కాబట్టి అప్పటికప్పుడు డేటా ఎంటర్ చేసింది మాత్రమే స్టోర్ చేస్తుంది కాబట్టి పవర్ ఆఫ్ అయిందనుకోండి డేటా అనేది డిలీట్ అయిపోతుంది. కానీ సెకండరీ మెమరీలో ఏమవుతుంది డేటా అనేది పర్మనెంట్‌గా స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి పవర్ ఆఫ్ అయినా సరే మనకి డేటా అనేది డిలీట్ అవ్వదనమాట. ఇంకా మనకి ప్రైమరీ మెమరీ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది అండ్ టెంపరరీగా మాత్రమే స్టోర్ చేయగలుగుతుంది. కానీ సెకండరీ మెమరీకి వచ్చేసినప్పటికి ఇది స్లోవర్‌గా ఉంటుంది అండ్ స్టోరేజ్ కెపాసిటీ అనేది లార్జర్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రైమరీ మెమరీ. ఐ మీన్ పర్మనెంట్ మెమరీ కాబట్టి. ఇంకా సెకండరీ మెమరీ యొక్క ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే హార్డ్ డిస్క్ డ్రైవ్స్, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అండ్ ఆప్టికల్ డిస్క్స్, ఇంకా ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైసెస్ లైక్ యూఎస్బీ డివైసెస్ ఇవన్నీ కూడా మనకి సెకండరీ మెమరీ యొక్క ఎగ్జాంపుల్స్ అని చెప్పుకుంటాం అన్నమాట. ఇది మనకి మెమరీ యూనిట్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ అవుట్పుట్ యూనిట్ అంటే ఏంటో చూద్దాం. అవుట్పుట్ డివైజెస్ అంటే హార్డ్వేర్ అనమాట. ఇవి ఏం చేస్తాయి అంటే కంప్యూటర్ అనేది ప్రాసెస్ చేసిన డేటా ఉంటుంది కదండి, ఆ డేటాని ప్రొడ్యూస్ చేసేదే అవుట్పుట్ యూనిట్ అని చెప్తాం. అవుట్పుట్ యూనిట్లో మనకి కొన్ని అవుట్పుట్ డివైజెస్ అనే వాటిని ఉంటాయన్నమాట. వాటిని యూస్ చేసుకుని మనకి ప్రాసెస్ అయిన డేటా అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి డిజిటల్ డేటాని కూడా మనకి ఫార్మాట్ రూపంలో మార్చగలదనమాట, కన్వర్ట్ చేయగలదు. అంటే మనం హియర్ ఆర్ టచ్ కూడా చేయగలమన్నమాట. అవుట్పుట్ డివైజెస్ అనేవి ఆడియోస్‌ని, వీడియోస్‌ని, ప్రింటెడ్ పేపర్ ఆర్ ఎనీ అదర్ ఫామ్‌లో కూడా మనకి అవుట్పుట్ రూపంలో ప్రొడ్యూస్ చేయగలవు. అవుట్పుట్ డివైజెస్ అనేవి ఏం చేస్తాయంటే కంప్యూటర్ డేటాని హ్యూమన్ అండర్‌స్టాండబుల్ ఫామ్‌లోకి మారుస్తాయి. అంటే ఏంటంటే కంప్యూటర్ ఎప్పుడు కూడా మనం ఇన్పుట్ డేటా ఎలాంటి డేటా ఇచ్చినా సరే దానికి అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లోకి అంటే బైనరీ లాంగ్వేజ్‌లోకి మాత్రమే కన్వర్ట్ చేసుకొని ప్రాసెస్ చేసుకుంటుంది. మళ్ళీ హ్యూమన్ అండర్‌స్టాండబుల్ ఫామ్‌లోకి మార్చాలి కదండీ! అది మార్చిన తర్వాత మనకి అవుట్పుట్‌గా మనకిస్తుంది. ఈ అవుట్పుట్ డివైజెస్ అనేవి కంప్యూటర్ డేటాని హ్యూమన్ రీడబుల్, అండర్‌స్టాండబుల్ ఫామ్‌లోకి మారుస్తాయన్నమాట.
ఇదండి మన బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నమాట. ఇందులో మనం ఇన్పుట్ యూనిట్ అండ్ సిపియూలో టైప్స్ 3 టైప్స్ చూసాము. ఏఎల్యు, సియు అండ్ మెమరీ యూనిట్. మళ్ళీ మనం మెమరీ యూనిట్‌లో 2 టైప్స్ చూసాము. ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. నెక్స్ట్ వచ్చేసి అవుట్‌పుట్ యూనిట్ అంటే ఏంటో కూడా డీటెయిల్‌గా చూసాం కదండీ! ఇది మన సెషన్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్స్. ఈ సెషన్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎవ్రీ కాన్సెప్ట్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.